ఈ వీడియోలో HTML నుంచి స్టార్ట్ చేసి ప్రాజెక్ట్కి 1 lakh ఎర్న్ చేసే రేంజ్ వరకు ఎలా వెళ్ళాలో చూద్దాం. యాజ్ ఎ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ కో-ఫౌండర్గా మీరు కూడా వెబ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకొని చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, అండ్ ఏజెన్సీ ఒకటి ఫామ్ చేయాలా లేదా, చేస్తే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, వీటిని ఎంత సింపుల్గా పాసిబుల్ అయితే అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చెప్తా, సో దట్ మీకు ఇంకా ఒక ఐడియా వస్తుంది ఈ వీడియోని ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అని. సో నా ఈ ఏజెన్సీ పేరు సింకోర్ లేదా సింకోర్ ల్యాబ్స్ అని కూడా పిలవచ్చు. అయితే ఇది నేను స్టార్ట్ చేసి ఇప్పటికీ అరౌండ్ 1.5 year అవుతుంది. ఈ ఇయర్ జాన్వరి వరకు నేను వేరే ఏజెన్సీ రన్ చేశా కాల్డ్ త్రివేద. బట్ ఈ ఇయర్ జాన్వరిలో ఇంకొక ఏజెన్సీ కాల్డ్ బ్రూటనిక్స్తో మర్జ్ చేసి సింకోర్ని ఫామ్ చేశాం. అయితే మా ఇద్దరు ఏజెన్సీస్ మర్జ్ చేసి కొత్త ఏజెన్సీ ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ మా ఓన్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేద్దామని. అండ్ ఈ ప్రాసెస్లోనే మా ఫస్ట్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేసాం కాల్డ్ సైన్ బడ్డీ. దీంట్లో ఆఫ్లైన్ పేపర్ వర్క్ లేకుండా మొత్తం ఆన్లైన్లోనే ఆ పేపర్ మీద సైన్ పెట్టడం, సెండ్ చేయడం, ఇవన్నీ సెక్యూర్గా అఫోర్డబుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది స్టార్ట్ చేయడం ఫ్రీగానే చేయొచ్చు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే signbuddy.in విజిట్ చేయండి. ఈ వీడియో మెయిన్గా 6 partsలో డివైడ్ అవుతుంది. అండ్ ఈ 6 parts ఏంటి అనేది ఇప్పుడే చెప్పేస్తా. అండ్ వీటికి కావాల్సిన టైం స్టాంప్స్ కూడా కింద ఇచ్చేస్తా, సో దట్ మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా కావాల్సిన వాల్యూ పొందుతారని. ఫస్ట్ వన్, అసలు వెబ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. తర్వాత అసలు వెబ్ డెవలప్మెంట్ నుంచి ఒకరు ఎంత వరకు ఎర్న్ చేయొచ్చు అని. దీని తర్వాత అసలు క్లయింట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. తర్వాత అసలు AI అడ్వాన్స్మెంట్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తెప్పించవచ్చు, అసలు మనం ఎలా నావిగేట్ చేయాలి, అసలు వరి అవ్వాలా లేదా అని చెప్పి. దెన్ ఒక వెబ్సైట్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి చేయాల్సి వస్తుంది అని. లాస్ట్లో ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి అని. సో యాజ్ ఐ సెడ్, మీకు కావాల్సిన పాటికి మీరు స్కిప్ చేసుకొని చూడండి. లేదు నేను మొత్తం వీడియో చూస్తాను, నాకు ఫుల్ వాల్యూ కావాలి అనుకుంటే యు ఆర్ మోర్ దెన్ వెల్కమ్డ్. నేర్చుకోవడంలో ది బెస్ట్ వే నన్ను అడిగితే చేస్తూ నేర్చుకోమంట. అందరూ కోర్సులు చేయి, ఈ కోర్స్ చేయి, ఆ కోర్స్ చేయి, బాగుంటుంది అది ఇది అంటారు. అఫ్కోర్స్ అదంతా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. నువ్వు డబ్బులు కట్టినా కట్టకపోయినా దానికి వేరే వేరే రిజల్ట్స్ ఉంటాయి. కట్టకపోతే అంత డెడికేషన్ ఉండదు అంటారు, డబ్బులు కడితే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటారు. బట్ ఇన్ ఎనీ వే ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అది ఫాలో అయ్యి నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నారు, కాదని చెప్పను. బట్ నా మెయిన్గా ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే వే ఏంటి అంటే డైరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసి చేస్తూ నేర్చుకోవడం. ఈ ప్రాసెస్ ఇంకా స్లోగా ఉంటుంది, బికాజ్ ఎక్కడి నుంచి ఎట్టెళ్ళాలనేది నీకు అర్థం కాదు, నాకు తెలియలేదు, నాతో పాటు వర్క్ చేసే నా డెవలపర్స్కి, నా టీమ్మేట్స్కి ఎవరికి అర్థం కాలే. బట్ అందరూ ఇలా నేర్చుకున్న వాళ్ళే. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇది సాల్వ్ చేస్తావు, ఆ నెక్స్ట్ ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని నీకు తెలియదు. అప్పుడు నువ్వేం చేస్తావు, నెట్లో, ఫార్మ్స్లో, యూట్యూబ్ వీడియోస్లో ఇట్లా ఎక్కడ దొరికితే అక్కడ, ఇంకా మాట్లాడితే AIతో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కొని సాల్వ్ చేస్తావు. ఈ రేంజ్లో నువ్వు చేసిన తర్వాత ఆ సొల్యూషన్ని మళ్ళీ మర్చిపోవు. దీన్ని ఎన్ని రకాలుగా వాడగలుగుతావు అన్ని రకాలుగా వాడతావు. కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ కనిపెడతావు. జస్ట్ వింటా, జస్ట్ నేను చూస్తా అంటే అది రాదు. తర్వాత నువ్వే టైం వేస్ట్ చేసుకుంటావు. కొన్ని ఫ్రీ రిసోర్సెస్ చెప్పాలి. మెయిన్ రిసోర్సెస్ నేను మా టీమ్మేట్స్ని చూడడం కానీ నేను పర్సనల్గా ట్రై చేసినవి అంటే యూజ్ AI, యూజ్ యూట్యూబ్, యూజ్ డాక్యుమెంటేషన్. లైక్ రియాక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే రియాక్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, దాన్ని నేర్చుకో. కొన్నిటికి డాక్యుమెంటేషన్ ఉండదు, అవి ఎలా నేర్చుకోవాలి అంటే నేను ఎక్కడో సేయింగ్ విన్నా, ఇఫ్ దర్ ఇస్ నో డాక్యుమెంటేషన్ ఫర్ దట్ స్పెసిఫిక్ థింగ్, ప్రాపర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్, దెన్ ఇట్ ఈస్ నాట్ వర్త్ లెర్నింగ్ ఇట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. అండ్ లాస్ట్లీ ఒక స్ట్రక్చర్డ్ వేనే నాకు కావాలి బట్ ఫ్రీగా కావాలి అంటే theoldenproject.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. అది కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్స్తో వచ్చిన వెబ్సైట్. దాంట్లో వెబ్ డెవలప్మెంట్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ ఎండ్ అంటే డిప్లాయ్మెంట్ వరకు ఏమేం చేయాలి, ఎలా చేయాలి పక్కాగా బాగా నేర్పిస్తారు. వీడియోస్ కాదు, మొత్తం టెక్స్ట్ అండ్ ప్రాజెక్ట్స్ బేస్ మీద. సో అది ట్రై చేయి. సెకండ్ వన్, అసలు వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నుంచి ఎంత దాకా ఎర్న్ చేయొచ్చు, అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే దీన్ని 2 విధాలుగా డివైడ్ చేద్దాం. ఒకటి సోలోగా ఇండివిజువల్గా వర్క్ చేయడం, ఇంకోటి టీమ్ బేస్డ్లో ఏజెన్సీ లాగా వర్క్ చేయడం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ సోలో. నువ్వు సోలో బిగినర్, చాలా ఎంట్రీ లెవెల్ అనుకుంటే, సో దీంట్లో ఎంత లేదన్నా ఒక 5,000 దగ్గర స్టార్ట్ చేసి 15,000 పర్ ప్రాజెక్ట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఆల్దో ఇది చాలా చిన్న అమౌంట్ అనిపించవచ్చు చాలామందికి, బట్ ఇనీషియల్గా చాలా బిగినర్కి ఇది ఒక మంచి అమౌంట్ అనే నా ఉద్దేశం. దీంట్లో మోస్ట్లీ నువ్వు స్టాటిక్ సైట్స్ బిల్డ్ చేస్తుంటావు, బ్యాక్ ఎండ్ లాజిక్స్ ఏముండవు, మొత్తం డిస్ప్లే చేసి వాళ్ళకి కావాల్సిందంతా ఒక నీట్ వేలో, ఒక ప్రజెంటబుల్ వేలో వెబ్సైట్ రూపంలో డిస్ప్లే చేస్తావు అంతే. దీంట్లోనే సెకండ్ పార్ట్ సోలో బట్ ప్రో.
దీంట్లో ఏంటి అంటే నువ్వు డైనమిక్ వెబ్సైట్స్ కూడా చేస్తావు, బట్ దెన్ వెరీ కాంప్లెక్స్ వెబ్సైట్స్ చేయవు, ఎందుకంటే అవి చాలా టైం తినేస్తాయి ఒక్కడవే చేస్తే అండ్ చాలా జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. బట్ డైనమిక్ వెబ్సైట్స్లోకి ఎంటర్ అయ్యి సోలోగా చేసే దాంట్లో ఎంత లేదన్నా ఓ 30-40 దగ్గర స్టార్ట్ అయ్యి ఈవెన్ 1 lakh ఆల్రెడీ క్రాస్ చేసేయచ్చు. దీని తర్వాత ఏజెన్సీ ఫార్మాట్. దీంట్లో బేసిక్గా స్టార్ట్ చేసిన నువ్వు మినిమం 1 lakh దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ అది పెద్ద అమౌంట్ లాగా ఉంటుంది, బట్ నీ టీం ఉంది, నువ్వు మంచి ప్రాజెక్ట్స్ చేసావు ఇప్పుడు దాకా అంటే అవి చాలా బేసిక్ అమౌంట్స్. నువ్వు మంచి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని పట్టుకోవచ్చు. దీంట్లో 1 lakh అంటే డైనమిక్ వెబ్సైట్సే ఉంటాయి, కాకపోతే మరీ ఎక్కువ కాంప్లెక్స్ వర్క్స్ ఉండవు. బట్ దీంట్లో సెకండ్ పార్ట్ ఏజెన్సీ ప్రో. దీనికి వెళ్ళావు అంటే ఇక్కడ ఎంత లేదన్నా 3-4 lakhs దగ్గర స్టార్ట్ చేసి లిటరల్గా 40-50-60 lakhsకి టచ్ చేసిన వాళ్ళని కూడా చూసున్నాను నేను పర్సనల్గా. సో అంత అమౌంట్ కూడా టచ్ చేయొచ్చు. అనొచ్చు ఇంత పెద్ద అమౌంటా అని చెప్పి. ఎస్, 50-60 lakhs కూడా ఒక ప్రాజెక్ట్కి తీసుకోవచ్చు, బట్ దానికి నువ్వు మంచి టీం ఉండాలి. నీ ప్రాజెక్ట్స్తో పాటు నీ టీమ్స్ని కూడా చూపించాల్సి వస్తుంది క్లయింట్కి, దట్ ఐ హ్యావ్ దిస్ బిగ్ టీమ్, అంత ప్రొఫెషనల్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ క్లయింట్స్కి నువ్వు జస్ట్ వెబ్సైట్ బిల్డ్ చేయవు, వాళ్ళకు ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తావు. వాళ్ళు స్పెసిఫిక్ ప్రాబ్లంతో వస్తారు, ఇది నా బిజినెస్ సో అండ్ సో ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు అని చెప్పి వస్తారు. అప్పుడు నువ్వు వెబ్సైట్ రూపంలో ఒక సొల్యూషన్ వాళ్ళకి చూపిస్తావు అండ్ చేసి వాళ్ళకి ఇస్తావు కూడా. సో ఆ టైప్ ఆఫ్ క్లయింట్స్ దొరుకుతారు, ఉన్నారు కూడా, చాలామంది చేస్తున్నారు. బట్ ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా డెడికేషన్ కావాలి. నెక్స్ట్ పాయింట్, వేర్ టు గెట్ క్లయింట్స్. ఇక్కడ కొన్ని పాత ఆప్షన్స్ ఉన్నాయి, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఏంటి అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రీలాన్సర్స్ కోసం, లైక్ ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, ఇంకా చాలా. వీటిలో ఏంటి అంటే ఐదర్ నువ్వు వేరే వాళ్ళకి పిచ్ చేయాల్సి వస్తుంది, లేదా నువ్వు ఒక గిగ్ నువ్వు క్రియేట్ చేసుకొని ఇవి నా సో అండ్ సో వర్క్స్, నేను ఇలా చేస్తాను, ఇంతకి చేస్తాను నువ్వు చెప్తావు, వాళ్ళే వచ్చి నిన్ను కాంటాక్ట్ అవుతారు నీ వర్క్స్ చూసి. బట్ ఈ బోత్ కేసెస్లో ఈ వెబ్సైట్స్లో ఏమవుతుంది అంటే ఇవి చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ వీటిల్లో ఫ్రమ్ ది బేస్ అంటే ఫ్రమ్ ద స్టార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకొని మంచి రేటింగ్స్, రివ్యూస్తో ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు వెబ్సైట్కి వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే మంచి రివ్యూస్ ఉన్న వాళ్ళ దగ్గరికే ఫస్ట్ వెళ్తారు. అన్లెస్ అంటిల్ వాళ్ళందరూ ఫుల్ అయిపోయారు, మేము ఇంకా తీసుకోవట్లేదని చెప్తే తప్పితే ఇంకొకరికి రారు. సో ఆ కేసులో నువ్వు కొత్తగా దానికి వెళ్తే నీకు ప్రాజెక్ట్ రావడం చాలా కష్టం. అండ్ పర్సనల్గా నేను 1.5 yearలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ వెబ్సైట్స్ నుంచి నాకు ఎప్పుడు రాలేదు. బట్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, అసలు రావని నేను చెప్పను, బట్ కష్టం వస్తాయి. మరి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే 3 ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్ వన్ నెట్వర్కింగ్, నెక్స్ట్ వన్ పర్సనల్ బ్రాండ్, అండ్ థర్డ్ వన్ కోల్డ్ అప్రోచ్. ఈ 3 నాకు చాలా బాగా వర్క్ అయ్యాయి. ఫస్ట్ వన్ నెట్వర్కింగ్లో తీసుకుంటే స్టార్టింగ్ నీ ఓన్ సర్కిల్లో నుంచి స్టార్ట్ చేయి. ఎవరికో ఒకరికి నీడ్ ఉంటుంది, నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నువ్వు ఇప్పటివరకు ఆ పని చేస్తావని జనాలకి కూడా తెలియదు కాబట్టి నీతో ఎవరు డిస్కస్ చేసి ఉండకపోవచ్చు, లేదా చేసినా సరే నువ్వు గుర్తించకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు కూర్చొని ఆలోచించు ఎవరికి అవసరం ఉండొచ్చు ఏంటి అని. నువ్వు ఫ్రీలాన్సర్గా ఉన్నావంటే స్టార్ట్ చేయడానికి ది బెస్ట్ పాయింట్. సో ఇక్కడ స్టార్ట్ చేసి స్టార్ట్ బిల్డింగ్ యువర్ పోర్ట్ఫోలియో. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ ఓవర్ డెలివరింగ్. అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయి. అఫ్కోర్స్ నీకు డబ్బులు తక్కువే వస్తాయి, కానీ ఎక్కువ పని చేసావు అంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇంకొక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ని ఇంకొకరికి చూపించి నువ్వే తెచ్చుకోవచ్చు కూడా. సెకండ్ వన్ పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్. చేయడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ దీని నుంచి వచ్చే అంత ఆపర్చునిటీస్ ఇంకా వేరే దాంతో రావు. సో ఏం చేయాలి అంటే ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకో, మంచివి తీసుకో. అంటే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ వీటిల్లో యూ కెన్ చూజ్ లింక్డ్ఇన్ లేదా ఎక్స్ చూస్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ కూడా చేయొచ్చు. పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్ నుంచే వచ్చాయి, కాకపోతే ఎక్స్లో చాలా ఎక్కువ వస్తాయని విన్నాను, చూశాను కూడా. సో అది కూడా ట్రై చేయొచ్చు. సో వాటిలో నీ రెప్యుటేషన్ బిల్డ్ చేసుకో. ఇది అంటే ఇతను ఆర్ సో అండ్ సో వీళ్ళు బాగా చేస్తారు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని ఒక రెప్యుటేషన్ నువ్వు బిల్డ్ చేసుకున్నావు అంటే నువ్వు పెట్టే ఒక మెసేజ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా ఒకరు వచ్చి నాకు వెబ్సైట్ కావాలి అని చెప్పినప్పుడు ఒక 100 మంది పెట్టచ్చు, నీకు రెప్యుటేషన్ ఉంది అంటే నీ దాన్నే పిక్ చేసుకుంటారు. అండ్ థర్డ్ వన్ కోల్డ్ అప్రోచ్. పర్సనల్ బ్రాండ్ ఉన్న వాళ్ళకి కోల్డ్ అప్రోచ్ చాలా బాగా పనిచేస్తుంది, నాకు కూడా పనిచేసింది. లేదు అన్న ఒక 100 కోల్డ్ అప్రోచెస్ చేస్తే 1-2 నీకు రిప్లై రావచ్చు, అండ్ అలా ఒక 10 రిప్లైస్ వస్తే 1 నీకు కన్ఫర్మ్ అవ్వచ్చు. సో కోల్డ్ అప్రోచెస్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ డే ఇంకా కూడా, బట్ చాలా బాగా పనిచేస్తాయి కరెక్ట్గా చేస్తే. నెక్స్ట్ వన్, అసలు ఈ ఏఐ బాధ ఏంటి, దీన్ని అసలు పట్టించుకోవాలా లేదా, ఏం జరగచ్చు, ఎలా అడాప్ట్ అవ్వాలి, ఏం చేయొచ్చు అనే పాయింట్. సో దీంట్లో పాయింట్ అయితే సింపుల్. ఇప్పటికే బేసిక్
బేసిక్ లెవెల్ డెవలప్మెంట్, డిజైనింగ్ అన్నీ రీప్లేస్ చేసేసింది. లిటరల్గా మా టీంలోనే కొన్ని యూఎక్స్ ప్రాబ్లమ్స్, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏఐ సాల్వ్ చేసింది. యూఐ చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు అనుకోవచ్చు. యూఎక్స్ అంటే అక్కడ చూపించడానికి ఏముండదు, బట్ చెప్పడం, ఒక యూజర్ ఇక్కడ ఉన్నారు అంటే ఇంకొక పేజ్కి నావిగేట్ అయ్యే లోపల ఏమేం చేయొచ్చు, ఎలా అయితే వాడు ఎక్కువ ఎగ్జాస్ట్ అవ్వకుండా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే రీసెర్చ్ కూడా ఏఐ చెప్పింది. మేము కొన్నిట్లో వాడాం. మేబీ అంత ఎక్స్టెన్సివ్గా, అంత యూస్ఫుల్గా లేదు లాంగ్ దీంట్లో, బట్ ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసింది, టైం సేవ్ చేసింది అండ్ ప్రాసెస్ని కొంచెం ఈజీ చేసింది. మా బుర్రలు చింపుకోకుండా మాకు కొంచెం హెల్ప్ అయింది. సో పాయింట్ అయితే ఇదే, బేసిక్ లెవెల్ థింగ్స్ ఆల్రెడీ రీప్లేస్ అయిపోయాయి. సూన్ కొంచెం కాంప్లెక్స్ థింగ్స్ కూడా రీప్లేస్ అయిపోతాయి. అలా రీప్లేస్ అయ్యేటప్పటికి నువ్వు కానీ అడాప్ట్ అవ్వకపోతే, సింపుల్ ఆన్సర్, యూ విల్ లూజ్ ద గేమ్. సో ఇప్పుడు చేయగలిగింది ఏంటి అంటే అడాప్ట్ టు ఇట్. ఏవైతే నీకు తెలుసో అవి వాడడానికి ట్రై చేయి, ఏవైతే నీకు తెలీదో వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి. సో ఇక్కడ పాయింట్ ఏంటి, అవి వాడి నువ్వు చేసే పనిని తొందరగా చేయొచ్చు. లేదు అంటే మరీ కాంప్లెక్స్ పని చేస్తున్నావు అంటే అది మొత్తం చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దాన్ని ఈజీ చేస్తుంది నీకు. సో ఈ విధంగా ఏఐని వాడుకుంటేనే యూ విల్ గో ఫార్వర్డ్, ఆర్ ఎల్స్ బ్యాక్ స్టాప్ చేస్తుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అసలు వెబ్సైట్ డెవలప్మెంట్లో స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ వన్, యుల్ పిచ్ ద క్లయింట్. అంటే క్లయింట్కి నీ సర్వీసెస్ పిచ్ చేస్తావు, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటావు, అసలు ఏం చేయగలుగుతావు, ఏం చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది, ఇవన్నీ డిస్కషన్ చేసి ప్రాజెక్ట్ని ఓకే చేయిస్తావు. ఇది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎన్డిఏ లాంటి అగ్రిమెంట్స్. ఎన్డిఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఇవి కాకుండా వేరే కాంట్రాక్ట్ బేస్డ్ అగ్రిమెంట్స్ అవి కూడా చేయించవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఎన్డిఏ చెప్తున్నా. ఎన్డిఏ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ దాంట్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది లేదా కొంచెమైనా ఉంది అంటే అది బయటకు వెళ్ళకూడదు అని చెప్పి మీతో ఒక లీగల్ అగ్రిమెంట్ అనమాట. మీరు ఇన్ కేస్ ఆ ఎన్డిఏ సైన్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ బయటికి తీసుకెళ్తే లీగల్గా మీ పైన ఛార్జ్ చేయొచ్చు అండ్ సో ఆ సేఫ్టీ కోసం ఎన్డిఏ చేస్తారు. వన్స్ ఈ అగ్రిమెంట్స్, ఈ కాంట్రాక్ట్స్ అన్నీ సైన్ చేసేసారు, పేపర్ వర్క్ అంతా అయిపోయింది అనుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్. అండ్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్, నేను ఇంకో చిన్న ప్రమోషన్, నా అప్లికేషన్ ఉంది signbuddy.in. ఈ పేపర్ వర్క్ కోసమే స్పెసిఫిక్గా అఫోర్డబుల్గా సెక్యూర్గా చేశాము. విజిట్ signbuddy.in. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నుంచి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కొంతమందికి వేరేలా చేయొచ్చు, బట్ మేము ఇలానే ఫాలో అవుతాం అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్. సో ఒకసారి క్లయింట్ అప్రూవల్ అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత యూ విల్ స్టార్ట్ విత్ ద డిజైన్. నువ్వు యూఎక్స్ డిజైన్ చేస్తావు లేదా మీ టీం చేస్తుంది. సో ఇది చేసిన తర్వాత యూ విల్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. ఇది క్లయింట్కి చూపిస్తారు, మీ యాప్ ఆర్ వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది, ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి. ఇది ఫిగ్మాలో చేయొచ్చు, అడోబీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది దాంట్లో చేయొచ్చు. ఇన్ ఎనీ వే ఇది చేసి వాళ్ళకి చూపిస్తాం. వాళ్ళు ఒకసారి అప్రూవ్ చేసిన తర్వాత ఓకే దిస్ ఇస్ గుడ్, ముందుకు వెళ్ళండి అని చెప్పిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తాం. లేదు కొంతమంది బ్యాక్ ఎండ్ చేసి దాని బేస్ మీద డిజైన్ చేస్తారు, ఎలా అయినా చేయొచ్చు, బట్ మెయిన్ చేసేది ఇది. సో వన్స్ డిజైన్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తాం. బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తున్నప్పుడే ఈ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటా స్కీమాస్ బేస్ చేసుకొని అండ్ డిజైన్ బేస్ చేసుకొని విల్ స్టార్ట్ డెవలపింగ్ ఫ్రంట్ ఎండ్. సో ఈ ప్రాసెస్ సైమల్టేనియస్గా జరుగుతుంది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్కి రెడీ అవుతాం. సో ఫస్ట్లో అన్నీ కొంతమంది పెయిడ్ దానికి వెళ్ళిపోతారు, లైక్ AWS సో ఆన్. కొంతమంది ఫ్రీగా డిప్లాయ్ చేసి టెస్ట్ చేస్తారు కూడా, లేదా కంపెనీ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తుంది, లైక్ యువర్ ఏజెన్సీ అన్ని ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తుంది అంటే మీ AWS వీటిలో డిప్లాయ్ చేసి క్లయింట్కి చూపిస్తారు, ఇలా వస్తుంది, ఇది మీ యాక్చువల్ వెబ్సైట్, ఇలా ఫంక్షన్ అవుతుంది, సో అండ్ సో అని చెప్పి. సో వన్స్ ఎవ్రీథింగ్ ఓకే అయిపోయిన తర్వాత యాక్చువల్ డిప్లాయ్మెంట్ చేస్తారు. వాళ్ళ డొమైన్లో వాళ్ళ AWS అకౌంట్స్ అట్లా వీటిల్లో తీసుకొని వాటిలో డిప్లాయ్ చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద బిజినెస్, అక్కడ లెట్స్ సే మీరు ఒక కెఫేకి బిల్డ్ చేసి ఇచ్చారు, కెఫేలో ఆపరేట్ అయ్యే సాఫ్ట్వేర్ని వెబ్లో బిల్డ్ చేసి ఇచ్చారు. సో క్లయింట్కి చూపించి అంతా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కెఫే స్టాఫ్ ఎలా వాడగలుగుతారనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇది డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కొన్ని రోజులు నడుస్తుంది అండ్ వాళ్ళందరికీ మీరే నేర్పిస్తారు ఎలా ఈ సాఫ్ట్వేర్ని వాడాలి, ఎలా ఈ టూల్ని వాడాలి వాళ్ళ డే టు డే టాస్క్స్ కానీ. వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో పేమెంట్స్ అన్ని సెటిల్ చేసుకొని యూ విల్ ఎండ్ ద ప్రాజెక్ట్.
కానీ ఇక్కడతో ఎండ్ అయిపోయే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ, బట్ లాంగ్ టర్మ్ జరిగే ప్రాజెక్ట్సే ఎక్కువ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్ అండ్ అ డైనమిక్ ప్రాజెక్ట్. స్టాటిక్ సైట్స్కి మెయింటెనెన్స్ ఉండదు, బట్ డైనమిక్ ప్రాజెక్ట్స్కి మెయింటెనెన్స్ అని ఒక ఫేజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మంత్లీ ఇంత పేమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ డెవలప్మెంట్ ఈ మంత్లీ పేమెంట్ క్లయింట్ మీకు చేస్తుంటారు. మీరేం చేస్తారు యాజ్ అ ఏజెన్సీ ఆర్ అ ఇండివిజువల్, వెబ్సైట్ అంతా కరెక్ట్గా రన్ అవుతుందా, సెక్యూరిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏ ప్రాబ్లం ఉందా లేదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేయడం, అండ్ చిన్న చిన్న మైనర్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్న డిజైన్లో చిన్న చిన్న చేంజెస్, అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టి చిన్న చిన్న చేంజెస్ చేయడం, ఇవన్నీ మంత్ టు మంత్ చేస్తూ వెళ్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలి అని క్లయింట్ చెప్పిన త్రూ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆర్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దీనికి సపరేట్గా ఛార్జ్ చేసి ఇది ఫేజ్ 2 ఆఫ్ డెవలప్మెంట్గా లేదా వర్షన్ 2 ఆఫ్ డెవలప్మెంట్, ఆ ప్రాజెక్ట్కి వర్షన్ 2 లాగా చేస్తూ ముందుకెళ్తారు. సో ఈ వీడియోలో లాస్ట్ పార్ట్, అసలు ఏజెన్సీ బిల్డ్ చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. సో దీనికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఉంది. అది ఏంటి అంటే ఫస్ట్ ఫ్రీలాన్సర్ లాగా స్టార్ట్ చేయాలి. ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలుగుతావు చెయ్యి. నీ టైంని నువ్వు ట్రేడ్ చేస్తున్నావు, ఎంత వీలైతే అంత చేస్తావు. అండ్ ఒక పాయింట్కి ఎలా అవుతుంది అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, నీకు టైం తక్కువ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్రాజెక్ట్స్ ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు క్లయింట్లు తగ్గారు అంటే ఆలోచించు తగ్గించాలా ఇంక్రీజ్ చేయాలా అని. బట్ ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్లు కూడా అలానే ఉన్నారు అండ్ వస్తూనే ఉన్నారు అంటే కీప్ ఆన్ గోయింగ్. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది, అంతకన్నా ప్రైజెస్ ఇంక్రీజ్ చేయలేవు లాజికల్గా. సో ఆ టైంలో నువ్వు ఏం చేయాలి అంటే ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. ఏజెన్సీ స్టార్ట్ చేసి టేక్ బిగ్గర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ నంబర్ పెరగకూడదు. నంబర్ పెరిగింది అంటే నీ టీమ్ సైజ్ పెరిగిపోద్ది, హ్యాండ్లింగ్ చాలా కష్టం అయిపోద్ది. నువ్వు పని చేయకపోయినా టీమ్ హ్యాండ్లింగ్ చాలా కష్టం, డిఫరెంట్ ఎమోషన్స్ ఇంక్లూడ్ అవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో టీమ్ని యాజ్ టైట్ యాజ్ పాసిబుల్ ఉంచి ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలుగుతావు అన్ని ప్రాజెక్ట్స్ చేస్తావు. బట్ ఇక్కడ టికెట్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ ఇండివిజువల్గా నువ్వు 1 lakh ఒక ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చు, ఇక నువ్వు 3-4 lakhs 5 lakhs ఇంకా 10 lakhs కూడా చేయొచ్చు ఒక ప్రాజెక్ట్. బట్ నీ టీమ్ సైజ్ని వీలైనంత తక్కువ ఉంచడానికి ట్రై చేయాలి, ఎంత వీలైతే అంత. ఇంకా తప్పదు, ఇంకొకరు కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్లో స్లోగా ఏజెన్సీ బిల్డ్ చేస్తావు. బట్ అన్లెస్ అంటిల్ నీ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు అనే పాయింట్కి రీచ్ అయ్యే వరకు ఇట్స్ బెటర్ టు స్టే యాజ్ ఎ ఫ్రీలాన్సర్ దాన్ అ ఏజెన్సీ ఓనర్. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే ఏజెన్సీ స్టార్ట్ చేసాం కదా ఫుల్ టైం తీసుకుంటా అని తీసుకోకు. ఇనీషియల్గా ప్రాజెక్ట్స్ రన్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత శాలరీస్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ప్రతిసారి అదొక టార్గెట్లా ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి అని. సో అప్పుడు ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ సెలెక్షన్ పోతుంది, వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్లో రిమోట్ టీమ్ ఉండేటట్టు చూడు, బట్ వాళ్ళతో కూడా పక్కా కాంట్రాక్ట్స్ ఉండాలి. దట్ మీరు మా డేటా లీక్ చేస్తే మా క్లయింట్ డేటా we will go legally on you అన్నట్టు, or else it will create a lot of mess. పోలీస్ స్టేషన్స్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో ఇది ఈ వీడియో. ఇప్పుడు మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా నేను ఇచ్చాననే అనుకుంటున్నా. ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. లేదు మీకు ఇంకా ఫీలింగ్ ఉంది లైక్ ఐ డోంట్ నో ఎనఫ్ టు స్టార్ట్ అనుకుంటే ట్రస్ట్ మీ, యూ కెన్ నెవర్ స్టార్ట్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు స్టార్ట్. సో స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి ఆ ప్రాసెస్తో పాటు నేర్చుకుంటూ వెళ్ళండి. యూ విల్ అచీవ్ గ్రేట్ హైట్స్. అండ్ ఇఫ్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్ యూ, ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే చేయండి. ఆర్ ఎల్స్ మళ్ళీ మనం కలిసినప్పుడు విల్ టాక్. టిల్ దెన్ పీస్.